శ్రీమాత్రే నమః. గాయత్రి డైమండ్స్ యూట్యూబ్ ఛానల్ ప్రేక్షకులకు నమస్కారం. స్వామి, జాతక రీత్యా ముత్యాల దండ ధారణ చేయాలనుకుంటున్నాము. స్వచ్ఛమైన సముద్రపు ముత్యాలని కాస్త పరిచయం చేయండి అని చాలామంది అడగడం జరిగింది. ఈ వీడియోలో చంద్రగ్రహానికి సంబంధించిన ఆనుకూలతని అందుకోవటానికి అందరూ ధరించదగిన అనువైన సైజెస్లో ఉన్న సముద్రపు ముత్యములు సంబంధించిన వివరాన్ని తెలియజేస్తాను. ఈ ముత్యాలు సముద్ర గర్భం నుంచి వచ్చినవి. వీటిని మనం 2 భాగాలుగా కట్ చేసి వీటి అంతర్గత పరిస్థితులను సైతం మనం చూసిన పరీక్ష చేసిన వీడియో మన గాయత్రి డైమండ్స్ ఛానల్లో ఉన్నది. ఈ ముత్యాలు ఇలా లైన్స్ మాదిరిగా మనకి అందుబాటులో ఉంటాయి. ఇది 7 mm సైజు, 7 mm సైజు ఈ ముత్యాలు. వీటిని మనం వెండి మరియు బంగారం ప్లేటింగ్తో వేసిన గోల్డ్ ప్లేటింగ్ తీగతో ధారణ చేయవచ్చు. ఇది ధరించటం వల్ల ధారణ చేసిన వారికి యశస్సు, కీర్తి, అద్భుతమైన ఆకర్షణ శక్తి, ధనానికి సంబంధించిన ఆకర్షణ శక్తి, వర్చస్సు పెరుగుతుంది. ఎవరైతే వ్యాపారాది కార్యక్రమాల్లో ఉన్నారో తమ మాటల ద్వారా ఇతరుల్ని ఆకర్షణ చేసుకోవాలని, సమ్మోహన చేసుకోవాలని ఆకాంక్షణ కలిగి ఉన్నారు. వారి వృత్తి వ్యాపారంలో ఆ వాక్చాతుర్యానికి సంబంధించిన, ఆ సమ్మోహన శక్తికి సంబంధించిన విషయం ఎవరికైతే అవసరమై ఉన్నదో వారికి అత్యంత అనుకూలంగా ఉపయోగపడే అత్యంత అద్భుతమైన మాలలో ముత్యాల మాల ఒకటి. ముత్యము చంద్రగ్రహానికి సంబంధించిన సూచిక. చంద్రుడు మనఃకారకుడు. మన మానసిక ప్రశాంతత, మన మానసిక స్థిరత్వము, మనసులో మనం అనుకున్న ఎనర్జీస్ ఏవైతే ఉన్నాయో, మన భావాలు ఏవైతే ఉన్నాయో అవి కార్యరూపంగా మన కంటికి కనపడినప్పుడు మనం అదృష్టవంతులుగా ఫీల్ అవుతాం. మనం అనుకున్న పనులన్నీ ఒక్కొక్క మనసులో ఒక్కొక్క తలంపు ఉంటుంది. వారి తాలూకా మనస్సంకల్పం బట్టి వారి జీవిత ప్రయాణంలో వారికి కావలసిన ఈప్సితార్థంలో అనుకూలంగా వాటన్నిటినీ నెరవేర్చగలే శక్తి ఈ ముత్యాలకు ఉంటుంది. ముత్యాలు ధరించిన వారి తాలూకా ముఖంలో, వారి తాలూకా ఫేస్లో మనకి ఒక అచంచలమైన ప్రశాంతత, అట్లాగే ఒక చక్కటి ఆకర్షణ శక్తి, సమ్మోహన శక్తిని మనం గమనించవచ్చు. ముత్యము ధారణ కేవలం అందం కోసమే కాకుండా ప్రయోజనకారిగా మనం జ్యోతిష్యపరమైన అంశముల్లో చంద్రగ్రహానికి సంబంధించిన అనుకూలమైన స్థితిని మనం పొందటానికి ధరించదగిన అత్యంత యోగ్యమైన మాలల్లో ఈ మాల ఒకటి. ఈ మాలను తయారు చేసి ఉన్నవి అవి ఒక్కసారి మీకు ఇమేజెస్ చూపిస్తాను. మీరు గమనించినట్లయితే ఇప్పుడు మీరు చూస్తున్నది వెండిలో తయారు చేసిన మాల, 54 పూసలతో తయారు చేసిన ముత్యాల మాల. అలాగే ఇది 62 పూసలతో తయారు చేసిన ముత్యాల మాల. ఇది ముత్యాల్లో చిన్న సైజు, 7 mm, 7 mm ఒక సైజు ఉంటుంది, 6 mm ఒక సైజు ఉంటుంది. ఇలాగ మన ముత్యాల మాలకి మనం కావాల్సినట్టుగా మన కింద జాతిరత్నములకు సంబంధించిన, వ్యక్తిగత జాతకానికి సంబంధించిన జాతిరత్నాలని అటాచ్ చేసుకోవచ్చు. అట్లాగే రుద్రాక్షలను కూడా అటాచ్ చేసుకోవచ్చు. ముత్యాల మాలకి పంచముఖి, సప్తముఖి, షణ్ముఖి, అష్టముఖి, నవముఖి ఇట్లాగా అనేక రకాల రుద్రాక్షలను సైతం మనం అటాచ్ చేసుకోవచ్చు. స్వచ్ఛమైన సముద్ర గర్భం నుంచి వచ్చిన ఇలాంటి జాతి ముత్యాలు దొరకటం చాలా అరుదైన కారణం చేత వీటి ధర కూడా కొద్దిగా ఎక్కువగా ఉంటుంది. ముత్యాల్లో అనేక రకాలు ఉన్నాయి కదా స్వామి, మాకు కన్ఫ్యూజన్గా ఉంది, అన్నీ తెల్లగానే ఉన్నాయి, ఏది ముత్యాలు ఒరిజినల్ అని తెలుసుకోలేకపోతున్నాం అన్న వారికి ఒకటే సమాధానం. ముత్యాల్లో ఎన్ని రకాలు ఉన్నప్పటికీ కొన్ని వందల రకాలు ఉన్నాయి. ఆడవారు బ్లౌజులకి, చీరలకి కూడా ముత్యాలు అని పేరుతో కొన్ని అలంకారానికి యూజ్ చేస్తున్నారు. వాటిని కూడా వాడుక భాషలో ముత్యాలనే పిలుస్తారు. వాస్తవానికి ముత్యాల తాలూకా కోటింగ్ వేసి ప్లాస్టిక్ బంతుల పైన వేసినవి అలంకారానికి యూజ్ చేస్తారు. ముత్యాల్లో ఎన్ని రకాలు ఉన్నప్పటికీ ప్రాథమికంగా 2 రకాలు. మనిషి తాలూకా ప్రమేయం ఉన్నదా లేదా. ముత్యములు ఆయిస్టర్స్, ఆల్చిప్పల నుంచి మనకు వస్తాయి. సముద్ర గర్భంలో ఆల్చిప్పలు ముత్యాలు తయారు చేసే పరిస్థితిలో
మనిషి తాలూకా ఇన్వాల్వ్మెంట్ ఉందా లేదా అన్నదే ప్రధానమైన అంశం. మనకి కొన్ని కరెక్ట్ షేప్లో రావటం, కరెక్ట్ సైజులో రావటం, కరెక్ట్ కలర్లో రావటం అన్నది సాధారణంగా కృత్రిమ ముత్యాల్లో కనపడుతుంది. మీరు దీన్ని తీక్షణంగా గమనించినట్లయితే ఇది చిన్న అన్సర్టెనిటీ ఉన్నది, షేప్లో చిన్నపాటి డిఫరెన్స్ ఉంటుంది. ఇవి ప్యూర్ వైట్ కలర్లో కూడా ఉండవు, కొద్దిగా గోధుమ రంగుని కలిగి ఉంటాయి. స్వచ్ఛమైన ముత్యాలు సముద్ర గర్భం నుంచి వచ్చినవి, మనిషి తాలూకా ప్రమేయం ఏమాత్రం లేకుండా, అంటే మనిషి తాలూకా ఇన్వాల్వ్మెంట్ లేకుండా పుట్టిన ముత్యాలు అత్యంత అరుదుగా దొరుకుతాయి. వీటి ధర మిగతా వాటితో పోల్చుకుంటే కాస్త ఎక్కువగా ఉండటంలో మనం ఆశ్చర్యపడవలసిన అవసరమైతే లేదు. మనిషి ప్రమేయం ఉన్నప్పుడు అక్కడ తాలూకా వాతావరణము, నీళ్లు, వాటిని అదే ఆల్చిప్పట్లో పుట్టినప్పటికీ వాటిని అండర్ కండిషన్డ్ అట్మాస్ఫియర్లో, అంటే అక్కడ వాటర్కు సంబంధించిన ఎటువంటి కెలామిటీస్ రాకుండా, ఎటువంటి ఆయిల్ స్పిల్స్, వేస్టేజెస్ దాంట్లోకి వెళ్లకుండా, ఎటువంటి మాలిన్యాలు ఆ నీళ్ళలోకి చేరకుండా, దాని తాలూకా pH శాతాలు, ముత్యానికి కావాల్సిన ప్రోటీన్స్ అన్నీ మనిషి అందించినట్లయితే అది కృత్రిమ ముత్యం అవుతుంది. ప్రకృతిలో సహసిద్ధంగా ఫామ్ అయ్యే ముత్యాలకి మనిషి హెల్ప్ చేశాడా లేదా, హ్యూమన్ ఇన్వాల్వ్మెంట్ ఉందా లేదా అన్న దాన్ని బట్టి వీటి తాలూకు ధరల్లో అత్యంత గణనీయమైన మార్పులు వస్తాయి. ఇవి సాధారణంగా లేడీసు, జెంట్స్, స్త్రీలు, పురుషులు అందరూ ధారణ చేయవచ్చు. కేవలం అలంకారం కోసమే మాత్రమే కాకుండా ఒక ప్రయోజనాన్ని ఆశించి, చంద్రగ్రహానికి సంబంధించిన అనుకూలమైన స్థితి, చంద్రగ్రహానికి సంబంధించిన యోగ్యతని, ఆ గ్రహం తాలూకు అనుగ్రహాన్ని కోరుకునేవారు ఈ ముత్యాల మాలని నిస్సంకోచంగా ధారణ చేయవచ్చు. ఇది వెండి మరియు బంగారం ప్లేటెడ్తో వేసిన తీగతో ఇంతాక మీకు చూపించిన మాదిరి ఒక్కొక్క ముత్యానికి మధ్యన చుట్టూ వస్తుంది, ముడి వస్తుంది. ఆ ముడితో మీకు అందించి ఏర్పాటు చేసే సౌకర్యం మన గాయత్రి డైమండ్స్లో ఉన్నది. ఈ ముత్యాల మాలకు సంబంధించిన మీకు మరేదైనా సందేహాలు ఉన్న ఎడల, లేదా ఈ ముత్యామాలకు సంబంధించిన ధర వివరాలు తెలుసుకోదలిచిన వీడియోలో కనపడుతున్న వాట్సాప్ లింక్ ద్వారా, వాట్సాప్ నెంబర్ ద్వారా, లేదా వీడియో లింక్ డిస్క్రిప్షన్లో వాట్సాప్ లింక్ ఉంటుంది, దాని ద్వారా మీరు మనల్ని నేరుగా సంప్రదించవచ్చు. వేరొక వీడియోలో మళ్ళా కలుసుకుందాం. శ్రీమాత్రేయే నమః.